గూడూరి సీతారాం ఫౌండేషన్పు మానేరు రచయితల సంఘం సంయుక్తంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గూడూరి సీతారాం కథా పురస్కారం, నల్లబంగారం కథా సంపుటికి స్వర్ణకిలారి గారికి పురస్కారం అందజేశారు. జనహితం కోసమే సాహిత్యం దోహదపడుతుందని దాశరథి పురస్కార గ్రహీత జగన్నాథం అన్నారు. నల్లబంగారం రచయిత్రి స్వర్ణకిలారి గూడూరు సీతారాం పురస్కారాన్ని అందుకోవడం అభినందనీయమన్నారు. పెద్దింటి అశోక్ మాట్లాడుతూ స్వర్ణకిలారి అనువాదకులుగా కాకుండా సొంతంగా కార్మిక క్షేత్రమైన సింగరేణి బొగ్గుబాయిలో బతుకుల కథకులుగా మారి అందించారని అన్నారు. సాహిత్య ప్రపంచాన్ని చూస్తూ సింగరేణి గురించి రాయడం, సింగరేణి బిడ్డగా అక్కడ ఉన్న సంక్షోభాలు పరిస్థితులను రాయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సీతారాం ఫౌండేషన్ ప్రతినిధులు గూడూరు వేణు బైరి వజ్రం కాంతం దిలీపు, పత్తిపాక మోహన్, మారసం అధ్యక్షులు గెంట్యాల భూమేష్, ప్రధాన కార్యదర్శి ఆడేపు లక్ష్మణ్, ఎలగొండ రవి, టీవీ నారాయణ, జనపాల శంకరయ్య గణేష్, వంశీ, జిందం అశోక్ నాగుల పూర్ణచందర్, ఇదేపు సౌమ్య, కోడం నారాయణ, కామరపు శ్రీనివాస్. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కొక్కసారి కొత్తగూడెం ఉన్నటువంటి తక్కువ స్టేషన్ ఒక ఉద్యోగి ఆ నియామక విషయం ముందుగా స్వర్ణ అభినందన. ఏ జీవితమైనా, ఏ సమాజమైనా, ఏ రచయితైనా దానికి మంచి పేరు వస్తుంది. అందులో భాగమే నల్ల బంగారం కథలు, ఇంకో 40 పుస్తకాలు ఉపయోగించాలి. ఎందుకంటే తను చేసిన కృషి సాహిత్యంలో తన రంగంలో చాలా చేస్తుంది. ఒక సంక్లిష్టమైన సమాజాన్ని, ఎప్పుడు లేనంత సంక్లిష్టమైన సమాజం, ఈ సమాజాన్ని చిత్రీకరించి హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఈ చిత్రీకరించే ప్రయత్నం కథగానే ఒక నవల రాయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సంక్లిష్టమైన సమాజం ఎందుకంటే ఇది అందరికీ తెలుసుకోవచ్చు. నాకు ప్రాథమికంగా జాన్ ఎడిసన్ రాసినటువంటి ఇంగ్లీషు అనువాదం చేసిన దళారి పశ్చాత్తాపం నవల 2006లో వచ్చింది. అది చదివిన తర్వాత అసలు ఎక్కడ ఉంటుంది లేదు. అప్పుడు మిక్స్ అధ్యక్షుడు